ఈరోజు గ్రూప్ 17 ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. గ్రూప్ 17 ఎలిమెంట్స్ని హాలోజన్స్ అని కూడా పిలుస్తాం కదా. హాలోజన్స్ అంటే ఏంటి? సీ సాల్ట్ అన్నమాట. సాల్ట్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ సీలో అవైలబుల్ అవుతాయి. సీ సాల్ట్ ఫార్మింగ్ ఎలిమెంట్స్. సో దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఫ్లోరిన్. సెకండ్ chlorine, third bromine, fourth iodine, fifth astatine. Fluorine atomic number 9, 17, 35, 53, ఇది 85. మరి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఏంటి? వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p5, క్లోరిన్ అంటే నియాన్ 3s2 3p5, బ్రోమిన్ ఆర్గాన్ 3d10 4s2 4p5, అయోడిన్ క్రిప్టాన్ 4d10 5s2 5p5, astatine xenon 4f14 5d10 6s2 6p5. అంటే అవుటర్మోస్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, అన్నిటికీ ns2 np5 అని రాయొచ్చు. అంటే అరేంజ్ చేస్తే ఈ 7 ఎలక్ట్రాన్స్ కనుక మనం అరేంజ్ చేస్తే ఎన్ని అన్పేర్స్ అండ్ లోన్ పేర్స్ వస్తున్నాయి? 1 అన్పేర్ అండ్ 3 లోన్ పేర్స్. 1 అన్పేర్ అండ్ 3 లోన్ పేర్స్. సో నెక్స్ట్ వాటి మాలిక్యులర్ ఫార్ములా. ఫ్లోరిన్ ఎగ్జిస్ట్ అయ్యేది F2గా, అలానే క్లోరిన్ కూడా Cl2, బ్రోమిన్ Br2, అయోడిన్ I2, కానీ అస్టటైన్ మెటల్, అది రేడియో యాక్టివ్ ఎలిమెంట్, ఓన్లీ 80 అని రాస్తాం. ఫిజికల్ స్టేట్ ఫ్లోరిన్ ఏంటి? గ్యాస్, క్లోరిన్ గ్యాస్, బ్రోమిన్ ఫ్యూమింగ్ లిక్విడ్. ఒక్కటే ఓన్లీ వన్ నాన్ మెటల్ లిక్విడ్ ఏంటి? బ్రోమిన్ ఫ్యూమింగ్ లిక్విడ్. అయోడిన్ సాలిడ్, ఇది కూడా సాలిడ్. కలర్, వీటి అన్నిటికీ కలర్స్ ఉంటాయి, ఇది కాదు మెటల్కి కాదు. ఫ్లోరిన్ పేల్ ఎల్లో కలర్, క్లోరిన్ గ్రీనిష్ ఎల్లో. మరి బ్రోమిన్ రెడిష్ బ్రౌన్ గ్యాస్ కదా, సో రెడిష్ బ్రౌన్. మరి అయోడిన్ వాయిలెట్ బ్లాక్, అంత డార్క్ కలర్ ఉంటుంది వాయిలెట్. సో ఇది కలర్, ఫిజికల్ స్టేట్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా చార్ట్. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీ కనుక చూస్తే, అండ్ ఈ కలర్ చూడండి, కలర్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ ఇంక్రీజెస్ డౌన్. సైజ్ పెరిగినా కొద్దీ కలర్లోని ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీనే, ఈ కలర్ షిఫ్టింగ్నే బెటాక్రోమిక్ షిఫ్ట్ అని అంటాం. బెటాక్రోమిక్ షిఫ్ట్. అండ్ సైజ్ పెరిగినా కొద్దీ వాటిలోని ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ పెరుగుతున్నాయి, కాబట్టే వాటి యొక్క ఫిజికల్ స్టేట్ చేంజ్ అవుతుంది. గ్యాస్ నుంచి డైరెక్ట్గా సాలిడ్, గ్యాస్ లిక్విడ్, స్లోగా సాలిడ్స్. చూడండి ఫిజికల్ స్టేట్ ఎలా చేంజ్ అవుతుంది. సో సైజ్ డౌన్ ద గ్రూప్ పెరిగినా కొద్దీ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ పెరగడం వల్ల వాటి యొక్క ఫిజికల్ స్టేట్లో కూడా చేంజ్ వచ్చింది. సో ఈ కలర్ చేంజ్, ఇంటెన్సిటీ చేంజ్ని ఏమంటాం? బెటాక్రోమిక్ షిఫ్ట్. నెక్స్ట్ సాల్యుబిలిటీ. ఇవన్నీ వాటర్లో సాల్యుబిలిటీ గురించి మాట్లాడాలి అంటే, ఇవి వాటర్లో, ఇప్పుడు ఫ్లోరిన్ ఉంది, వాటర్లో ఈజీగా సాల్యుబుల్, రెడీలీ సాల్యుబుల్, వేసిన వెంటనే సాల్యుబుల్ అవుతుంది, రెడీలీ సాల్యుబుల్. కానీ క్లోరిన్ లేదా బ్రోమిన్ అంత త్వరగా సాల్యుబుల్ అవ్వదు. దే ఆర్ స్పేరింగ్లీ సాల్యుబుల్. కానీ అయోడిన్ ఇన్సాల్యుబుల్, అసలు అవ్వదు, ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ దెన్ ది XX బాండ్. ఎక్స్ని హాలోజన్ అనుకుంటే, ఫ్లోరిన్ మధ్య స్టెబిలిటీ, క్లోరిన్
స్టెబిలిటీ చూసుకుంటే ఏ బాండ్కి ఎక్కువ స్టెబిలిటీ ఉంది? హయ్యెస్ట్ ఉన్నది క్లోరిన్కి, తర్వాత బ్రోమిన్కి, తర్వాత ఫ్లోరిన్, లాస్ట్ వచ్చేది అయోడిన్. సో ఫ్లోరిన్ చూడండి చాలా తక్కువ స్టెబిలిటీ, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అందుకే ఫ్లోరిన్తో రియాక్షన్స్ హై ఎలక్ట్రోనెగటివ్, ఈజీగా రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది అండ్ హైలీ ఎగ్జోథర్మిక్, కాబట్టి మనం ఫ్లోరిన్తో రియాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ స్టెబిలిటీ, ఎలక్ట్రాన్ అఫినిటీ. ఎలక్ట్రాన్ అఫినిటీ ఏంటి? సేమ్ 16th గ్రూప్లో చెప్పినట్టు సల్ఫర్కి ఎక్కువ, ఆక్సిజన్కి తక్కువ. ఇక్కడ కూడా అలానే క్లోరిన్కి ఎక్కువ, నెక్స్ట్ తర్వాత వచ్చేది ఫ్లోరిన్. యాక్చువల్గా డౌన్ ద గ్రూప్ డిక్రీజ్ అవ్వాలి కదా, కానీ ఇది ఒక్కటి పైకి వెళ్తుంది. సో క్లోరిన్, దెన్ ఫ్లోరిన్, దెన్ బ్రోమిన్, దెన్ అయోడిన్. సేమ్ రీజన్, డ్యూ టు ఎలక్ట్రాన్ రిపల్షన్. సైజ్ తక్కువ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఎలక్ట్రాన్ అఫినిటీ వాల్యూ తక్కువ క్లోరిన్తో కంపేర్ చేస్తే. ఆక్సిడేషన్ స్టేట్, ఇవి చూపించే కామన్ ఆక్సిడేషన్ స్టేట్ -1. ఇప్పుడు NS2 NP5 తీసుకుంటే ఎన్ని అన్పేర్స్ ఉన్నాయి? 1 అన్పేర్ ఉంది. ఏం స్టేట్ ఇది? గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్లో 1 అన్పేర్ ఉంది. ఆ అన్పేర్ ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. తీసుకుందనుకోండి -1, ఇచ్చేసిందనుకోండి +1. తీసుకుంటే -1, ఇచ్చేస్తే +1. అదే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఏమని చెప్పాం? ఒకవేళ ఒకే ఎలక్ట్రాన్ డీలోకి జంప్ అయితే, విచ్ డి నెక్స్ట్ NDలోకి కనుక జంప్ అయితే అప్పుడు దాన్ని మనం ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అనాలి. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఎన్ని అన్పేర్స్ ఉన్నాయి? 3, కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ +3. సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ ఇంకో ఎలక్ట్రాన్ కూడా జంప్ అవుతుంది, అప్పుడు ఎన్ని అన్పేర్స్? 5, ఆక్సిడేషన్ స్టేట్ +5. అండ్ లాస్ట్ థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్, ఈ ఎలక్ట్రాన్ కూడా పోతుంది. సో అప్పుడు ఎన్ని అన్పేర్స్? 7 అన్పేర్స్ +7 అన్పేర్స్. కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? +7. మరి అన్ని ఆక్సిడేషన్ స్టేట్ అన్ని ఎలిమెంట్స్ చూపిస్తుందా? -1 అనేది అన్ని హాలోజన్స్ X అని పెడతాను. అన్ని హాలోజన్స్, all halogens can show -1 except astatine radioactive, దాని ప్రాపర్టీ దీంతో మనం ఎప్పుడు కలపం. సో ఆల్ హాలోజన్స్ క్యాన్ షో -1. మరి +1 క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. మరి +3 క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. +5 క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. +7 క్లోరిన్, బ్రోమిన్ కాదు బట్ అయోడిన్. బ్రోమిన్ +7 చూపించదు. ఎందుకు? బ్రోమిన్ యొక్క న్యూక్లియర్ ఫోర్స్ చాలా ఎక్కువ. డ్యూ టు హై న్యూక్లియర్ ఫోర్స్ బ్రోమిన్ విల్ నాట్ షో +7, దానికి +7 స్టెబిలిటీ లేదు. ఓకే, సో -1, +1, +3, +5 మాత్రమే బ్రోమిన్ ఆక్సిడేషన్ స్టేట్ చూపించగలుగుతుంది. నెక్స్ట్ రెడ్యూసింగ్ పవర్. వీటికి రెడ్యూసింగ్ పవర్ ఉందా? రెడ్యూసింగ్ అంటే ఏంటి? వేరే ఒక ఎలిమెంట్ నుంచి అది ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. సో వేరే ఒక ఎలిమెంట్స్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి అంటే ఇవి క్లోరైడ్ కానీ, బ్రోమైడ్ కానీ, అయోడైడ్ కానీ, ఇవి వెరీ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సో రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎలా? దీంట్లో హయ్యెస్ట్ ఏంటి? అయోడిన్. రెడ్యూసింగ్ పవర్ అనేది అయోడైడ్కి ఎక్కువ, I- బ్రోమైడ్ అండ్ క్లోరైడ్. అలానే ఆక్సిడైజింగ్ పవర్ కూడా ఉంటుంది. ఆక్సిడైజింగ్ పవర్, ఈ హాలోజన్ ఈజీగా ఎలక్ట్రాన్స్ని తీసుకొని హ్యాలైడ్గా మారిపోతుంది. అంటే ఇక్కడ అవి రెడ్యూస్ అవ్వాలి, అప్పుడే అది ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ అని చెప్తాం కదా. అండ్ ఇక్కడ అవి ఆక్సిడైజ్ అవ్వాలి, అప్పుడే అవి రెడ్యూసింగ్ ప్రాపర్టీ అని చెప్తాం. ఓకే, సో ఇదేంటి? ఎలక్ట్రాన్ తీసుకొని హ్యాలైడ్గా మారుతుంది. ఇక్కడేంటి? ఎలక్ట్రాన్ ఇచ్చేసి హాలోజన్గా మారాలి. ఇచ్చేసే కెపాసిటీ అయోడిన్కి ఎక్కువ, కాబట్టి రెడ్యూసింగ్ ప్రాపర్టీ అయోడిన్కి ఎక్కువ. కానీ ఇక్కడ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఫ్లోరిన్కి ఎక్కువ. అంటే రివర్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, దెన్ అయోడిన్, రివర్స్ అనమాట.
ఇది ఐడ్ మైనస్ చూపించాలి రెడ్యూసింగ్ ప్రాపర్టీ. Cl2 బ్రోమిన్ Br2 ఇంకా I2 మనకి రెడ్యూసింగ్గా పని చేయవు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఆక్సిడైజింగ్ ప్రాపర్టీలో ఫ్లోరిన్ ఉంది. ఫ్లోరిన్కి మనం ఏదైనా క్లోరైడ్ సాల్ట్ కానీ లేదా బ్రోమైడ్ సాల్ట్ కానీ లేదా అయోడైడ్ సాల్ట్ కానీ యాడ్ చేస్తే అది ఇమీడియట్గా వాటిలో నుంచి ఎలక్ట్రాన్స్ తీసేసుకొని ఫ్లోరైడ్గా మారిపోతుంది. మరి వాటిని ఏం చేస్తుంది? Cl2 లేదా Br2 లేదా I2గా మార్చేస్తుంది. అదే క్లోరిన్ తీసుకొని చేసామనుకోండి, క్లోరిన్ బ్రోమైడ్ని ఇంకా అయోడైడ్ని మాత్రమే ఆక్సిడైజ్ చేయగలుగుతుంది. అది Cl- Br2 I2. కానీ అయోడిన్ని బ్రోమిన్ని తీసుకుంటే ఓన్లీ అయోడైడ్ని మాత్రమే ఆక్సిడైజ్ చేయగలుగుతుంది. అంటే డౌన్ ద గ్రూప్ టెండెన్సీ చూడండి, ఫ్లోరిన్ అన్నింటినీ ఆక్సిడైజ్ చేస్తుంది. క్లోరిన్ ఓన్లీ బ్రోమైడ్ లేదా అయోడైడ్, వెరాజ్ బ్రోమిన్ ఓన్లీ అయోడైడ్ని మాత్రం ఆక్సిడైజ్ చేస్తుంది. సో నెక్స్ట్ రియాక్టివిటీ. సో రియాక్టివిటీ ఆర్డర్ ఏంటి? రియాక్టివిటీ ఆర్డర్ హయ్యెస్ట్ ఫ్లోరిన్కే, హయ్యెస్ట్, తర్వాత క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, బ్రోమిన్ తర్వాత అయోడిన్. ఫ్లోరిన్కి ఇంత ఎక్కువ ఎందుకు? రీజన్ ఏంటంటే లో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. స్టెబిలిటీ తక్కువ అని రాసాం కదా ఆర్డర్లో, అతి తక్కువ బాండ్ డిసోసియేషన్, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. లో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. అంతేకాక హై ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, హై ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, ఎక్కడున్న ఎలక్ట్రాన్ని లాక్కునే కెపాసిటీ ఫస్ట్ ఫ్లోరిన్కి ఉంది. సో ఈ హై ఎలక్ట్రోనెగటివిటీ అండ్ లో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ వల్ల ఫ్లోరిన్ రియాక్టివిటీ చాలా ఎక్కువ. నెక్స్ట్ రియాక్షన్ విత్ వాటర్. రియాక్షన్ విత్ వాటర్. ఫ్లోరిన్ వాటర్తో రియాక్ట్ అయ్యి HF అండ్ O2, లేదా ఇది 2:2 మోల్ అయితే, అదే 3:3 మోల్ అయితే HF ప్లస్ O3 అంటే ఏంటి? ఓజోనైజ్డ్ ఆక్సిజన్ని తయారు చేయగలుగుతుంది. ఇది 4 మోల్స్ అవుతుంది, అప్పుడు ఇది 6 మోల్స్. సో ఓజోనైజ్డ్ ఆక్సిజన్ మిక్చర్ కదా, కాబట్టి ఓజోనైజ్డ్ ఆక్సిజన్ అంటాం. సో ఫ్లోరిన్ వాటర్తో ఈజీగా రియాక్ట్ అయ్యి ఓజోనైజ్డ్ ఆక్సిజన్ని ప్రిపేర్ చేస్తుంది. బ్రోమిన్ ఇంకా క్లోరిన్ ఏదైనా కానీ వాటర్లో వేయగానే మనకి HBr లేదా HCl ప్లస్ HOBr హైపోబ్రోమస్ యాసిడ్ లేదా హైపోక్లోరస్ యాసిడ్ HOCl రిలీజ్ అవుతుంది. కానీ అయోడిన్ వాటర్లో వేయగానే ఎటువంటి రియాక్షన్ ఉండదు, నో చేంజ్, రియాక్షన్ ఉండదు. నెక్స్ట్ రియాక్షన్ విత్ ఆల్కలీ, నథింగ్ బట్ బేస్. సో ఫస్ట్ ఫ్లోరిన్ కనుక తీసుకుంటే 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి కోల్డ్ డైల్యూట్ ఆల్కలీతో, ఒకటి హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఆల్కలీతో. సో ఫస్ట్ కోల్డ్ అండ్ డైల్యూట్ ఆల్కలీ అయితే 2 మోల్స్ ఆఫ్ ఫ్లోరిన్ 2 మోల్స్ ఆఫ్ NaOHతో, కోల్డ్ అండ్ డైల్యూట్ NaOHతో రియాక్ట్ అయ్యి 2 మోల్స్ ఆఫ్ NaF ప్లస్ OF2 ప్లస్ H2O ఫామ్ అవుతుంది. ఓకే, ఆక్సిజన్ డైఫ్లోరైడ్ ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ అదే హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ NaOH అయితే, హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ NaOH అయితే 2 మోల్స్ ఆఫ్ ఫ్లోరిన్ 4 మోల్స్ ఆఫ్ NaOHతో రియాక్ట్ అయ్యి సేమ్ సాల్ట్ వస్తుంది, 4 మోల్స్ ప్లస్ O2 అండ్ H2O. అంటే ఇక్కడ ఫ్లోరిన్ ఉన్న ఫ్లోరిన్స్ అన్ని సోడియం తోటే రియాక్ట్ అవుతుంది. ఇది ఆక్సిజన్ని ప్రిపేర్ చేస్తుంది. కానీ వేరే హాలోజన్స్, ఫ్లోరిన్ కాకుండా వేరే హాలోజన్స్ అంటే ఏంటి? ఇక్కడ X అది క్లోరిన్ కావచ్చు, లేదా బ్రోమిన్ కావచ్చు, లేదా అయోడిన్ కావచ్చు. అంటే 2 సెట్స్ ఆఫ్ రియాక్షన్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోరిన్ వేరుగా ప్రోడక్ట్స్ని ఇస్తుంది, మిగతా 3 ఒకే రకమైన ప్రోడక్ట్స్ని ఇస్తుంది. సో దీంట్లో మళ్ళీ X2 విత్ కోల్డ్ అండ్ డైల్యూట్, కోల్డ్ అండ్ డైల్యూట్, ఇది 2 మోల్స్ ఆఫ్ NaOHతో రియాక్ట్ అయ్యి NaX సాల్ట్, నార్మల్ సాల్ట్ అన్నింటిలో ఫామ్ అవుతుంది, NaX ప్లస్ NaOX సోడియం హైపోహాలైడ్, సోడియం హైపోహాలైట్
క్లోరిన్ అనుకోండి సోడియం హైపోక్లోరైడ్, అయోడిన్ అనుకోండి సోడియం హైపో అయోడైడ్. అలా NaX ప్లస్ NaOX ప్లస్ వాటర్ అనేది కామన్. నెక్స్ట్ హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ NaOH అయితే, హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ NaOH అయితే ఇది 3 moles ఇది 6 moles అవుతుంది. దెన్ 5 moles ఆఫ్ NaX రిలీజ్ అవుతుంది. దెన్ 1 mole ఆఫ్ NaXO3 ఇది కూడా సాల్టే, కానీ దీని పేరేంటి? పైది హైపోహాలైట్, ఇది సోడియం హ్యాలేట్ 8, ఇది 8 తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నది 8, ఎక్కువ ఉన్నది 8 ప్లస్ వాటర్ అనేది కామన్. వాటర్ అనేది కామన్. చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు, ఇది చాలా కన్ఫ్యూజింగ్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో నెక్స్ట్ రియాక్షన్ విత్ H2. ఫ్లోరిన్ హైడ్రోజన్తో ఈజీగా రియాక్ట్ అయ్యి HF ఫామ్ అవుతుంది, 2HF. ఈ ఫ్లోరిన్ ప్లేస్లో మనం బ్రోమిన్ అండ్ క్లోరిన్ కూడా రాయొచ్చు, కానీ అయోడిన్ మాత్రం H2తో రివర్సబుల్ ప్రాసెస్ అవుతుంది. ప్లాటినం క్యాటలిస్ట్ వేస్తే తప్ప మనకి HI రాదు, దట్టు రివర్సబుల్ ప్రాసెస్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఏదైనా ఫాస్ట్గా అవుతుంది HF. ఫ్లోరిన్ అయితే ఈవెన్ ఇన్ డార్క్లో రియాక్ట్ అవుతుంది. క్లోరిన్కి సన్లైట్ చాలు, బ్రోమిన్కి స్మాల్ హీటింగ్ చాలు, కానీ అయోడిన్ హీట్ చేసినా కానీ మనకి కంప్లీట్ ప్రాసెస్ అవ్వదు. ఒక క్యాటలిస్ట్ ప్లాటినం వేస్తే కూడా అది రివర్సబుల్లే మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఆక్సైడ్స్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఫ్లోరిన్ 2 types ఆఫ్ ఆక్సైడ్స్ని ప్రిపేర్ చేస్తుంది, O2F2, OF2. కానీ వీటిని ఆక్సైడ్స్ అనే కన్నా ఫ్లోరైడ్స్ అనడం కరెక్ట్. ఎందుకు? ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ, ఫ్లోరిన్ ఎక్కువ. ఫ్లోరిన్ కదా మనం రైట్ రాస్తున్నాం, కాబట్టి ఇవి ఫ్లోరైడ్స్. కానీ ఆక్సిజన్తో రియాక్షన్ అవ్వాలి అంటే ఈ 2 types కాంపౌండ్సే ఫామ్ అవుతాయి. ఈ రెండు కూడా డికంపోజ్ అయ్యి ఆక్సిజన్ ఇంకా ఫ్లోరిన్గా విడిపోతుంది. నెక్స్ట్ క్లోరిన్. క్లోరిన్ 4 types ఆఫ్ ఆక్సైడ్స్. Cl2O monoxide, Cl02 dioxide, Cl2O6 hexoxide and Cl2O7 heptoxide. 4 types of oxides. Cl2O ఇక్కడ ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్, 2 chlorines, 2 lone pairs ఆక్సిజన్ పైన. జనరల్గా sp3 హైబ్రిడైజేషన్ ఉంటే మ్యాక్సిమం బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 109. అన్నిటికన్నీ బాండ్స్ ఉంటే 109, కానీ దీనిది బాండ్ యాంగిల్ 111 డిగ్రీ ఎక్కువ. రీజన్ ఏంటి? ఆక్సిజన్ హై ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఆ బాండ్ పేర్స్ అదే లాక్కుంటుంది, లాక్కొని రిపల్షన్స్ ఎక్కువ చూపించి ఆ 2 బాండ్స్ సపరేట్ అయిపోతుంది. న్యూట్రల్ నలిఫై అవ్వడానికి 111 డిగ్రీ చూపిస్తుంది. ఓకే, హైబ్రిడైజేషన్ ఏంటి ఆక్సిజన్ది ఇక్కడ? sp3. అండ్ ఈ ఆక్సైడ్కి మనం వాటర్ యాడ్ చేస్తే అది అది యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. ఆ యాసిడ్ HOCl పేరేంటి? హైపోక్లోరస్ యాసిడ్. కాబట్టి ఈ ఆక్సైడ్కి మనం బేస్ యాడ్ చేసినా సరే సాల్ట్ రావాల్సింది. సో H ప్లేస్లో Na ఉంటుంది, అంతే తేడా. NaOCl పేరేంటి? సోడియం హైపోక్లోరస్ కదా, సోడియం హైపోక్లోరైట్. ఎప్పుడు యాసిడ్స్ ఎప్పుడు 8 సాల్ట్స్గా మారుతాయి, యాసిడ్స్ ఎప్పుడు 8 సాల్ట్స్గా మారుతాయి. సో ఇది 8 సోడియం హైపోక్లోరైట్. ఓకే, నెక్స్ట్ Cl02. దీంట్లో క్లోరిన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 7, ఆక్సిజన్ది 6 + 6 12. సో 12 + 7 టోటల్గా 19 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇది పారామాగ్నెటిక్. సో స్ట్రక్చర్ కనుక చూస్తే దీంట్లో క్లోరిన్ ఒక ఆక్సిజన్ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇంకొక ఆక్సిజన్ సెకండ్ ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్ బాండ్ ఉంటుంది. సో దీంట్లో క్లోరిన్ యొక్క హైబ్రిడైజేషన్ మళ్ళీ sp3నే. ఓకే,
అండ్ ఇదేంటి ఇక్కడ రాస్తాను వాటి రియాక్షన్స్. ఈ ClO2కి మనం వాటర్ యాడ్ చేస్తే ఏం యాసిడ్ రిలీజ్ అవుతుంది? దీంట్లో 2 టైప్స్ ఆఫ్ యాసిడ్స్, HClO2 ప్లస్ HClO3. HClO2ని ఏమని పిలుస్తాం? క్లోరస్ యాసిడ్. ఎందుకు? తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. HClO3ని ఏమని పిలుస్తాం? క్లోరిక్ యాసిడ్. +5 ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి ఇక్. సో ఈ ClO2కి మనం బేస్ యాడ్ చేసామనుకోండి, అప్పుడు రావాల్సిన కాంపౌండ్ సాల్ట్స్ ఏంటి? Hని Na రీప్లేస్ చేయండి, NaClO2 వస్తుంది ప్లస్ NaClO3. మరి NaClO2 పేరేంటి? క్లోరస్ యాసిడ్, కదా, ఐట్గా మారుతుంది అంటే సోడియం క్లోరైట్. మరి ఇది ఇక్ కదా, ఏట్గా మారుతుంది. సో దీని పేరేంటి? సోడియం క్లోరేట్. ఇక్ ఏట్గా మారుతుంది. ఓకే, దెన్ Cl2O6. Cl2O6 పారా కాదు, ఇది డయా. ఎందుకు? ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, డయా మ్యాగ్నెటిక్. Cl2O6 స్ట్రక్చర్ Cl ఇలా కూడా చూపించవచ్చు. సో ఈచ్ క్లోరిన్కి సేమ్ sp3 హైబ్రిడైజేషనే ఉంది. అయితే ఈ Cl2O6కి మనం వాటర్ యాడ్ చేస్తే ఇది కూడా 2 టైప్స్ ఆఫ్ యాసిడ్స్ని ఇస్తుంది. యాసిడ్స్ ఏంటి? HClO3 ప్లస్ HClO4. HClO3 ఏంటి? క్లోరిక్ యాసిడ్. మరి ఇదేంటి? పర్క్లోరిక్ యాసిడ్. పర్క్లోరిక్ యాసిడ్. పర్ అని రాసాం కదా అని దీంట్లో ఓ లింకేజ్ ఉంది అనుకుంటారేమో, అలాంటిది ఏమీ లేదు. దీంట్లో ఎటువంటి ఓ లింకేజ్ లేదు. ఇది జస్ట్ +7 వెరీ హై స్టేబుల్ అని చెప్పడానికి పర్క్లోరిక్ అని వాడాం. అలానే బేస్కి యాడ్ చేస్తే NaOH యాడ్ చేస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ రావాలి కదా, NaClO3 ప్లస్ NaClO4. దీని పేరు సోడియం క్లోరేట్. మరి దీని పేరు సోడియం పర్క్లోరేట్. సోడియం పర్క్లోరేట్. నెక్స్ట్ Cl2O7 స్ట్రక్చర్. సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది కానీ మధ్యలో ఒక ఆక్సిజన్ లింక్ అనేది ఉంటుంది. అంటే దీంట్లో క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +7, దీంట్లో ఎంత? +6, దీంట్లో +4, దీంట్లో +1. ఓకే, కాబట్టి దీనికి Cl2O7కి మనం వాటర్ యాడ్ చేస్తే వచ్చేది HClO4. ఓన్లీ 1 టైప్ ఆఫ్ యాసిడ్ వస్తుంది. సో 1 టైప్ ఆఫ్ యాసిడ్ కాబట్టి 1 టైప్ ఆఫ్ సాల్టే ఫామ్ అవుతుంది, HClO4. ఓకే, సో క్లోరిన్ ఆక్సైడ్స్లో ఎన్ని ఆక్సైడ్స్ మిక్స్డ్ అన్హైడ్రైడ్? E2. సో 2 ఆక్సైడ్స్ మిక్స్డ్ అన్హైడ్రైడ్. మిక్స్డ్ అంటే ఏంటి? 2 టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఇస్తే మిక్స్డ్ అన్హైడ్రైడ్ అంటాం. సో 2 టైప్స్ ఆఫ్ యాసిడ్స్ Cl2 ఇచ్చింది. ఏంటవి? HClO2 HClO3. Cl2O6 కూడా HClO3 HClO4. సో ఈ రెండు మిక్స్డ్ అన్హైడ్రైడ్. కానీ ఇది Cl2O ఓన్లీ HOCl ది అన్హైడ్రైడ్, Cl2O7 HClO4 ది అన్హైడ్రైడ్. నౌ బ్రోమిన్కి చూస్తే బ్రోమిన్ మోనోఆక్సైడ్, డైఆక్సైడ్ అండ్ ట్రైఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. కానీ అన్నిటికీ అన్నీ లీస్ట్ స్టేబులే. అన్ని ఆక్సైడ్స్ లీస్ట్ స్టేబుల్ కాబట్టి అవి మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. స్టెబిలిటీ ఉంటే పని చేయవుగా, స్టెబిలిటీ లేదు, స్టెబిలిటీ కోసం అది వర్క్ చేయాల్సింది కాబట్టి అవి మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సో నెక్స్ట్ అయోడిన్. I2O4, I2O5, I2O7 అలానే I4O9 ఇలా 4 టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్, కామన్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తుంది. ఈ అన్ని ఆక్సైడ్స్ డికంపోజ్ అవుతుంది. అన్ని ఆక్సైడ్స్ ఈజీగా హీట్ చేయడం వల్ల అవి డికంపోజ్ అవుతాయి అండ్ అన్నీ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, ఏది కూడా సాల్యుబుల్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I4O9 తీసుకున్నాం. I4O9ని హైడ్రాలసిస్ చేస్తే మనకు వచ్చేది HiO3 అండ్ I2.
లేదా అయోడిన్, డ్రై అయోడిన్ I4O9ని ప్రిపేర్ చేయాలనుకోండి, డ్రై అయోడిన్ అంటే ఆ వైలెట్ బ్లాక్ అయోడిన్ని తీసుకొని ఓజోన్ పాస్ చేస్తే మనకి I4O9 ప్లస్ O2 రిలీజ్ అవుతుంది. ఈ I4O9ని మనం ఇలా కూడా రాయొచ్చు, IO3 టేకన్ థ్రైస్, IO3 టేకన్ థ్రైస్, అది ఎల్లో కలర్ సాలిడ్. అండ్ ఈ IO3 టేకన్ థ్రైస్ అయోడిన్ ట్రై అయోడేట్ అని పిలవచ్చు, అయోడిన్ ట్రై అయోడేట్, అయోడిన్ ట్రై అయోడేట్. సో ఇవి ఇంపార్టెంట్ కాంపౌండ్స్, ఆక్సైడ్స్ ఆఫ్ గ్రూప్ 17. హైడ్రోజన్ హ్యాలైడ్స్. సో ఈ హైడ్రోజన్ హ్యాలైడ్స్ ఫార్ములా ఏంటి? HX. హైడ్రోజన్ హ్యాలైడ్స్ ఫార్ములా HX. HX ఓన్లీ ఉందనుకోండి, అన్హైడ్రస్ అంటే వితౌట్ వాటర్, ప్యూర్ HCl లేదా ప్యూర్ HF ఉంటే వాటిని మనం హైడ్రోజన్ హ్యాలైడ్ అని పిలవాలి. కానీ అక్వస్ మిక్స్ అయి ఉంటాయి, వాటర్ మిక్స్ అయి ఉంటాయి, అక్వస్ HX ఉందనుకోండి, అప్పుడు మనం హైడ్రోహాలిక్ యాసిడ్, యాసిడ్ అన్న పేరు వాటర్కి యాడ్ చేస్తే తప్ప మీరు యూస్ చేయలేరు. ప్యూర్ HXని ఓన్లీ హైడ్రోజన్ హ్యాలైడ్ అని యూస్ చేయాలి, అదే అక్వస్ HXని హైడ్రోహాలిక్ యాసిడ్ అని యూస్ చేయాలి. అయితే ఈ HX అన్నీ గ్యాసెస్గానే ఎగ్జిస్ట్ అవుతాయి ఎక్సెప్ట్ HF ఎలా లభిస్తుంది? లిక్విడ్. ఎందుకు? డ్యూ టు ఇంటర్మాలిక్యులార్ హైడ్రోజన్ బాండింగ్, సో దానివల్ల అది లిక్విడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ మిగతావన్నీ HCl తీసుకున్న గ్యాసే, వాటర్కి యాడ్ చేస్తే అది లిక్విడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ ప్యూర్ HCl గ్యాస్, HBr గ్యాస్, HI కూడా గ్యాస్. దెన్ HF ఇంకా HCl ఈ రెండు యాసిడ్స్ని మనం పిక్లింగ్ ఆఫ్ మెటల్స్కి యూస్ చేస్తాం, పిక్లింగ్ ఆఫ్ మెటల్స్కి యూస్ చేస్తాం. అంటే ఏంటి? టు రిమూవ్ ఆక్సైడ్ లేయర్, ఆక్సైడ్ ఏదైనా లేయర్ ఫామ్ అయితే అది తీసేయడానికి మనం ఈ యాసిడ్స్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ HF హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ గురించి చెప్పుకుందాం. ఈ HF యాసిడ్ వేపర్ ఫేజ్లో, మామూలుగా అయితే లిక్విడే, రూమ్ టెంపరేచర్ దగ్గర మనకు లభించేది లిక్విడ్ స్టేట్లో, కానీ అది వేపర్ ఫేజ్లో కనుక ఉంటే అది ఒక డైమర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 2 moles యాడ్ అయ్యి H2F2గా ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఏం యాసిడ్ అని పిలవాలి? డైబేసిక్ యాసిడ్ అనాలి. దాన్ని మనం డైబేసిక్, 2 ప్రోటాన్స్ని రిలీజ్ చేస్తుంది కదా, కాబట్టి డైప్రోటిక్ యాసిడ్ అని పిలవాలి. సో ఈ H2F2 సిలికాతో, గ్లాస్, ఎటువంటి గ్లాస్ అయినా సరే గ్లాసెస్తో రియాక్ట్ అవుతుంది. గ్లాసెస్లో ఏముంటుంది? సోడియం సిలికేట్ ఉంటుంది లేదా కాల్షియం సిలికేట్ ఉంటుంది. సో ఈ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అనేది ఆ గ్లాసెస్తో రియాక్ట్ అయ్యి సిలిసిక్ యాసిడ్ H2SiF6 సిలిసిక్ యాసిడ్ని ప్రిపేర్ చేస్తుంది, సిలిసిక్ యాసిడ్. సో H2SiF6 రిమైనింగ్ ఏంటి? సోడియం ఆక్సైడ్ కావచ్చు లేదా కాల్షియం ఆక్సైడ్ కావచ్చు, సిలిసిక్ యాసిడ్. జనరలైజ్డ్ ఈక్వేషన్ రాయాలి అంటే H2F2కి SiO2తో రియాక్ట్ అయితే H2SiF6. అంటే ప్రతి ఒక్క సిలికాకి 1 mole ఆఫ్ సిలికాకి ఎన్ని H2F2s కావాలి? 4 moles ఆఫ్ సిలికా కావాలి, 4 moles ఆఫ్ సిలికా కావాలి. ఎవ్రీ 1 mole ఆఫ్ సిలికాకి ఇదన్నీ H2SiF6, 3 moles ఆఫ్ H2F2 కావాలి. ఎవ్రీ 3 moles ఆఫ్ H2F2కి 1 mole ఆఫ్ సిలికా, H2SiF6 ప్లస్ H2O. సో ఇది ఈక్వేషన్. గ్లాస్ తోటైనా సరే సిలిసిక్ యాసిడ్ రావాల్సిందే, లేదా ఓన్లీ సిలికాతో రియాక్ట్ అయినా సిలిసిక్ యాసిడ్ రావాల్సిందే.
కానీ H2F2 ప్యూర్ H2F2 తీసుకుంటే 1 mole ఆఫ్ సిలికా రిక్వైర్స్ 3 moles ఆఫ్ H2F2, నథింగ్ బట్ 6 moles ఆఫ్ HF. ఇలా గుర్తుపెట్టుకోండి. మోనోమర్ అయితే 6 moles, డైమర్ అయితే 3 moles. ఓకే, ఇది రియాక్షన్స్ ఆఫ్ HF. నెక్స్ట్ HCl. HCl అనేది గ్యాస్ అని చెప్పుకున్నాం కదా. సో HCl అనేది ఈజీగా మ్యాంగనస్ సల్ఫేట్ లేదా మ్యాంగనస్ ఆక్సైడ్, HCl మ్యాంగనస్ ఆక్సైడ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో కనుక ట్రీట్ చేస్తే ఇమీడియట్గా మ్యాంగనస్ సల్ఫేట్ ప్లస్ Cl2 అంటే కలర్ ఏంటి, గ్రీనిష్ ఎల్లో కలర్ రిలీజ్ అవుతుంది, క్లోరిన్. అండ్ ఈ HCl మనం డిఫరెంట్ సిల్వర్ సాల్ట్స్కి కనుక యాడ్ చేస్తే అది సిల్వర్ నైట్రేట్ కావచ్చు, లేదా లెడ్ అసిటేట్ కావచ్చు, CS3COOH అనుకోండి, లేదా మెర్క్యూరిక్ నైట్రేట్. సో ఇలాంటివి అయితే సిల్వర్ నైట్రేట్తో రియాక్ట్ అయ్యి సిల్వర్ క్లోరైడ్ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. లెడ్ అసిటేట్తో రియాక్ట్ అయ్యి లెడ్ క్లోరైడ్, ఇది కూడా వైట్ ప్రెసిపిటేటే, కానీ కూల్ కండిషన్స్లో హీట్ చేస్తే మళ్ళీ సాల్యుబుల్ అవుతుంది. కూల్ కండిషన్స్లో వైట్ ప్రెసిపిటేట్. అండ్ ఇది మెర్క్యూరిక్ క్లోరైడ్, ఇది కూడా వైట్ ప్రెసిపిటేట్. సో HCl ఈ ట్రాన్సిషన్ మెటల్ P బ్లాక్ ఈ కోవాలెంట్ కాంపౌండ్స్తో రియాక్ట్ అయ్యి వాటిని ప్రెసిపిటేట్ చేసే కెపాసిటీ HClకి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ HCl, NaClకి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసాం, హీట్ చేయాలి. రీజన్, హీట్ చేయకపోతే ఇది నార్మల్ సాల్ట్ యాడ్ చేస్తున్నట్టు సల్ఫ్యూరిక్ యాసిడ్కి, కానీ సాల్ట్ ఇంకా సల్ఫ్యూరిక్ యాసిడ్కి యాడ్ చేసి హీట్ చేస్తే మనకి అప్పుడు HCl రిలీజ్ అవుతుంది విత్ సోడియం సల్ఫేట్. సో ఇదొక ప్రిపరేషన్, HCl ప్రిపేర్ చేసే మెథడ్. నెక్స్ట్ PCl3కి హైడ్రాలసిస్ చేసిన వాటర్ యాడ్ చేసిన ఫాస్ఫరస్ పాజిటివ్, క్లోరిన్ నెగిటివ్ కాబట్టి అది Hని తీసుకొని HCl ఫామ్ చేస్తుంది. ఫాస్ఫరస్ పాజిటివ్ కదా, OHని తీసుకుంటుంది కాబట్టి H3PO3 ఫామ్ అవుతుంది. సో ఇది కూడా HCl ప్రిపేర్ చేసే ఒక మెథడ్. ఇవి వాటి రియాక్టివిటీస్, HCl రియాక్షన్స్ అండ్ HCl ప్రిపరేషన్స్. హెచ్బిఆర్ని ప్రిపేర్ చేయాలంటే HCl లాగా NaBr తీసుకొని H2SO4 యాడ్ చేస్తే మనకి రియాక్షన్ రాదు, అంటే HBr ప్రిపేర్ చేయలేం. రీజన్ ఏంటంటే ఈ HBr ఫామ్ అయినది మళ్ళీ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి బ్రోమిన్గా మారిపోతుంది, కానీ మనం ప్రిపేర్ చేయాల్సింది HBr కదా, కాబట్టి మనం ఈ మెథడ్ తీసుకోలేం. క్లోరిన్ని అది ఆక్సిడైజ్ చేయలేదు సల్ఫ్యూరిక్ యాసిడ్, కానీ బ్రోమిన్ ఈజీగా ఆక్సిడైజ్ చేస్తుంది, కాబట్టి ఈ మెథడ్ పనికిరాదు. సో ఎలా చేయాలి, PbR3 ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్కి సేమ్ హైడ్రాలసిస్ చేస్తే మనకి HBr వస్తుంది అండ్ H3PO3 ఫాస్ఫరస్ యాసిడ్ ఫామ్ అవుతుంది. లేదా ప్యూర్ ఫాస్ఫరస్కి బ్రోమిన్ ఇంకా వాటర్ యాడ్ చేయండి, ఈజీగా HBr ఫామ్ అవుతుంది ప్లస్ H3PO4 ఫామ్ అవుతుంది. లేదా డైరెక్ట్ H2కి బ్రోమిన్ యాడ్ చేయండి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ప్లాటినం క్యాటలిస్ట్. In presence of platinum catalyst at 300 degrees Celsius to 400 degrees Celsius మనకి HBr ఫామ్ అవుతుంది. అలానే HI డైరెక్ట్ ప్రిపరేషన్ అయితే ఉండదు, ఇట్ ఈస్ రివర్సిబుల్. సో ఎలా ప్రిపేర్ చేయాలి, ఐడిన్కి హైడ్రోజన్ యాడ్ చేస్తే N2H4 యాడ్ చేస్తే మనకి ఈజీగా HI ఫామ్ అవుతుంది. N2 గ్యాస్ కాబట్టి అది రిలీజ్ అయిపోతుంది, మిగిలింది ఏంటి HI. లేదా ఫాస్ఫరస్, ఐడిన్ అండ్ వాటర్ బ్రోమిన్ ప్రిపేర్ చేసినట్టుగా కూడా చేయొచ్చు, H3PO4 ప్లస్ HI. సో ఇది కూడా ఒక మెథడ్ HI ప్రిపేర్ చేసేది. సో ఈ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకుంటే, అక్వస్ సొల్యూషన్ కనుక తీసుకుంటే అది HCl అయితే ఏం కాంపౌండ్ ఇస్తుంది, HBr అయితే ఏం కాంపౌండ్ ఇస్తుంది అండ్ HI. డిఫరెంట్
అన్ని ఫార్ములాస్ సేమే కానీ కలర్స్ సేమ్ కాదు. కాబట్టి ఈ కలర్ని మనకు వచ్చే ప్రోడక్ట్ని బట్టి కూడా మన దగ్గర ఉన్న హాలోజన్ ఏంటో చెప్పొచ్చు. సో ఒకవేళ మనకి వైట్ కలర్ ప్రెసిపిటేట్ వచ్చింది అంటే మీ దగ్గర ఉన్న క్లోరిన్, మీ దగ్గర ఉన్న సాల్ట్లో క్లోరిన్ ఉన్నట్టు. ఒకవేళ పేల్ ఎల్లో కలర్ వచ్చింది AgBr, పేల్ ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ వచ్చింది అంటే బ్రోమిన్ ఉన్నట్టు. అదే డార్క్ ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఉంటే అప్పుడు అయోడిన్ ఉన్నట్టు. సో ఇలా కలర్స్ని బట్టి అది సిల్వరా చెప్పొచ్చు లేదా హాలోజన్ ఏంటో కూడా చెప్పొచ్చు. ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ హాలోజన్స్ చూద్దాం. ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ హాలోజన్స్. ఈ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ హాలోజన్స్లో క్లోరిన్, బ్రోమిన్, HOX అని పెట్టుకుందాం. ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అంటే 3 డిఫరెంట్ టైప్స్. HOX, HXO2, HXO3, HXO4 అంటే టోటల్ 4 టైప్స్ ఆఫ్ ఆక్సీ యాసిడ్స్ని హాలోజన్స్ చూపించగలుగుతాయి. సో దాంట్లో 4 టైప్స్లో ఫస్ట్ వన్, దీని పేరేంటి? హైపోహాలస్ యాసిడ్. దీని పేరు ఓన్లీ హాలస్ యాసిడ్. థర్డ్ వన్ పేరు హాలిక్ యాసిడ్. అండ్ లాస్ట్ వన్ పర్హాలిక్ యాసిడ్. సో దీంట్లో హాలోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +1, దీంట్లో +3, దీంట్లో +5 అండ్ దీంట్లో +7. సో ఈ రెండు పెద్దవి కదా, హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ కదా, కాబట్టి ఇక్ యాసిడ్. అండ్ ఇది ఓన్లీ ఇది చాలా తక్కువ కాబట్టి హైపోహాలస్. క్లోరిన్ అన్ని రకాల ఆక్సీ యాసిడ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. హైపోక్లోరస్, క్లోరస్, క్లోరిక్ అండ్ పర్క్లోరిక్ 4 టైప్స్ని ప్రిపేర్ చేయగలుగుతుంది. కానీ బ్రోమిన్ మాత్రం ఓన్లీ 3 టైప్స్. హైపోబ్రోమస్, ఇది కాదు, బ్రోమిక్, అండ్ ఇది కూడా కాదు, 2 టైప్స్. హైపోబ్రోమస్, బ్రోమస్ యాసిడ్ అనేది ఉండదు, ఓన్లీ బ్రోమిక్ యాసిడ్ అండ్ పర్బ్రోమిక్ యాసిడ్ కూడా లేదు. వెరాజ్ అయోడిన్ ఇది స్టేబుల్ కాదు, వెరాజ్ ఈ రెండు. సో అయోడిన్ 3 టైప్స్, క్లోరిన్ ఆల్ ద 4 టైప్స్, బ్రోమిన్ 2 టైప్స్, అయోడిన్ టోటల్ 3 టైప్స్ ఆఫ్ యాసిడ్స్ని ప్రిపేర్ చేయగలుగుతుంది. ఈ HOXలో సెంట్రల్ ఎలిమెంట్ ఆక్సిజన్, ఒకవైపు నుంచి హైడ్రోజన్ బాండ్ అయితే ఇంకోవైపు నుంచి హాలోజన్. సో దీంట్లో కూడా sp3 హైబ్రిడైజేషనే. కానీ దీంట్లో X అనేది సెంట్రల్ ఎలిమెంట్. ఒకవైపు HO యాసిడ్ని రిలీజ్ చేయాలి కదా, H+ని రిలీజ్ చేయాలి, HO. మరి ఇంకొకటి డబుల్ బాండ్ O అంటే మిగతా 2 లోన్ పేర్స్. టోటల్ 7 కదా, 1 2 3 4 5 6 7. సో 7. మరి హైబ్రిడైజేషన్ ఏంటి? 2 లోన్ పేర్స్ 2 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్ 2 బాండ్ పేర్స్. ఇది కూడా sp3నే. మరి HXO3 హాలోజన్, ఒకటే OH కానీ 2 డబుల్ బాండ్ ఆక్సిజన్స్, ఒక లోన్ పేర్ అంటే ఇది కూడా sp3. అండ్ లాస్ట్ వన్ లోన్ పేర్స్ ఏమీ మిగులవు, అన్నీ 3 డబుల్ బాండ్స్ అండ్ ఒక OH ఉంటుంది. కాబట్టి ఇది కూడా sp3 హైబ్రిడైజేషనే. సో నెక్స్ట్ అసిడిక్ స్ట్రెంగ్త్. ఏది ఎక్కువ అసిడిక్ స్ట్రెంగ్త్, అసిడిక్ నేచర్ దేంట్లో ఎక్కువ ఉంటుంది? లాస్ట్ వన్. ఎందుకు? ఎప్పుడైతే ఆక్సిడేషన్ స్టేట్ పెరుగుతుందో అసిడిక్ స్ట్రెంగ్త్ అండ్ కోవాలెంట్ నేచర్ కూడా పెరుగుతుంది. ఇలా అసిడిక్ స్ట్రెంగ్త్ ఇంకో రీజన్ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు HOX ఉంది, H రిలీజ్ చేశాక XO-, ఇక్కడ H రిలీజ్ చేశాక XO2-, ఇక్కడ XO3-, అండ్ ఇక్కడ XO4-. ఇవన్నీ కాంజుగేట్ బేసెస్ కదా. సో ఈ XO4-లో రెజొనెన్స్ ఎక్కువ ఉంది. ఈ XO4-లో
రెజొనెన్స్ ఎక్కువ ఉంది, అంటే స్టెబిలిటీ దీనికి ఎక్కువ, XO4- స్టెబిలిటీ ఎక్కువ, అంటే దానికంటే ముందున్న యాసిడిక్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. కాబట్టి ఆ స్టెబిలిటీని రిలీజ్ చేయడానికి, ఆ స్టెబిలిటీని చూపించడానికి H+ని తొందరగా ఇచ్చేసి అది యాసిడిక్ స్ట్రెంగ్త్ని ఎక్కువ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ యాసిడిక్ స్ట్రెంగ్త్, దెన్ బాండ్ స్ట్రెంగ్త్. సో సేమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్న యాసిడ్ తీసుకుందాం, HXO3. HXO3 ఎగ్జాంపుల్స్ ఏంటి? HClO3 ఉండొచ్చు, HBrO3 ఉండొచ్చు, HiO3 ఉండొచ్చు. సో దీంట్లో XO బాండ్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది? XO బాండ్ స్ట్రెంగ్త్ దీనికి ఎక్కువ ఉంది, ClO బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, దేనికన్నా? BRO కన్నా, అండ్ IO లీస్ట్ ఉంది. మరి XO బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే OH బాండ్ స్ట్రెంగ్త్ ఏమైనట్టు? OH బాండ్ స్ట్రెంగ్త్ రివర్స్ అవుతుంది, తక్కువ ఉంటుంది. దీంట్లో OH బాండ్ స్ట్రెంగ్త్ లీస్ట్ ఉంది, అండ్ దీంట్లో హైయెస్ట్ ఉంది, దీంట్లో హైయెస్ట్ ఉంది. అంటే ఏంటి? HiO3 హైడ్రోజన్ H+ని ఈజీగా రిలీజ్ చేయదు, కానీ HClO3 వీక్ ఉంది కదా, బాండ్ స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉంది కదా, కాబట్టి H+ని ఈజీగా రిలీజ్ చేసేస్తుంది. కాబట్టి HClO3 యొక్క అసిడిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ. సో ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంగ్త్ ఎలా రాయాలి? ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంగ్త్ ఏమని రాస్తాం? HClO3 greater than HBrO3 greater than HiO3. ఇన్ జనరల్గా HClOx లేదా HBrOx హైయెస్ట్ అండ్ లీస్ట్ ఏంటి? HiOx. ఆ X 1, 2, 3, 4 ఏదైనా కావచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ. సో ఈ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ, ఇప్పుడు క్లోరిన్ యాసిడ్స్ తీసుకుంటే HClO, HClO2, HClO3, HClO4, ఈ 4 టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ దేనికి ఎక్కువ? జనరల్గా ఏమనుకుంటామంటే ఇది +1, +3, +5, +7 కదా, సో హైయెస్ట్ ఉంది కాబట్టి దానికి పెడుతున్నాం. కానీ రివర్స్ ఉంది, ఆన్సర్ చూడండి, కంప్లీట్గా రివర్స్. రీజన్ ఏంటి అంటే ఇది ఆక్సిడైజింగ్గా పని చేయాలి అంటే క్లోరిన్ ఏమవ్వాలి? రెడ్యూస్ అవ్వాలి. ఎలా రెడ్యూస్ అవ్వాలి? మోస్ట్ ఆఫ్ ది రియాక్షన్స్లో ఈ క్లోరిన్ Cl2గానన్నా రిలీజ్ అవ్వాలి, లేదా క్లోరైడ్ Cl- రిలీజ్ అవ్వాలి. అంటే Cl+1 నుంచి 0 రావడానికి చేంజ్ ఎంత? 1 ఎలక్ట్రాన్ చేంజ్. +1 నుంచి -1 రావడానికి చేంజ్ ఎంత? 2 ఎలక్ట్రాన్ చేంజ్. కానీ ఇక్కడ చూడండి, +7 నుంచి 0 లేదా -1 ఎన్ని ఎలక్ట్రాన్ చేంజెస్? 7 లేదా 8 ఎలక్ట్రాన్ చేంజెస్. సో దేనికి ఎక్కువ కష్టం? లాస్ట్ వన్. అంత తొందరగా అది రెడ్యూస్ అవ్వదు, కాబట్టి అది వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కంపేర్ టు దిస్. సో స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏది? HClO. లేదా ఇంకో రీజన్ కూడా చెప్పొచ్చు, HCl హైపోక్లోరస్ యాసిడ్ అనేది అన్స్టేబుల్ యాసిడ్, అది స్టేబుల్ కాదు, అది ఈజీగా డికంపోజ్ అయి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది, కాబట్టి వెరీ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. కానీ ఇది మోస్ట్ స్టేబుల్ యాసిడ్, కాబట్టి అది తొందరగా ఆక్సిడైజేషన్ ప్రాపర్టీని అంటే రెడ్యూస్ అవ్వదు, ఆక్సిడైజింగ్ ప్రాపర్టీని చూపించదు. నెక్స్ట్ టాపిక్, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. అంటే ఏంటి? 2 హాలోజన్స్ కలిస్తే ఏర్పడే కాంపౌండ్స్ని మనం ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాం. ఈ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ మనం ఈ 4 టైప్స్గా డివైడ్ చేయొచ్చు: AX, AX3, AX5, AX7. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్లోరిన్ ఉంది, ఫ్లోరిన్తో రియాక్ట్ ఈజీగా అయ్యి మనకి ClF ఫామ్ అవుతుంది, అంటే AX టైప్ అన్నమాట. లేదా అదే క్లోరిన్కి మనం ఎక్సెస్ ఆఫ్ ఫ్లోరిన్ యాడ్ చేసామనుకోండి, అప్పుడు ClF3 ఫామ్ అవుతుంది, అంటే AX3 టైప్. లేదా ClF3కే ఇంకొంచెం ఎక్కువ ఫ్లోరిన్ యాడ్ చేస్తే ClF5, అంటే ఈ టైప్. సో అలా ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇవి దేనికి యూస్ఫుల్? ClF3 కానీ BrF3 కానీ
ఇవి యురేనియం హెక్సాఫ్లోరైడ్ని ప్రిపేర్ చేయడానికి కూడా యూస్ఫుల్ మెటీరియల్, ఇగ్నైటింగ్ మెటీరియల్ యురేనియంతో రియాక్ట్ అయ్యి యురేనియం హెక్సాఫ్లోరైడ్ని ఏర్పరుస్తుంది. సో దానికి అవి ప్రిపేర్ చేయడానికి మనం ఈ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ని వాడుతాం. సో ఎన్ని టైప్స్ అని చెప్పాను? 4 టైప్స్. మరి ఇక్కడ ఏ ఏంటి, ఎక్స్ ఏంటి? అన్ని హాలోజన్సే, కాకపోతే ఏ అనేది ఎలక్ట్రో పాజిటివ్ హాలోజన్, ఎక్స్ అనేది ఎలక్ట్రో నెగిటివ్ హాలోజన్. ఎలక్ట్రో నెగిటివ్ హాలోజన్ అంటే ఏ ఎప్పుడు కూడా ఫ్లోరిన్ ఉండదు, అలానే ఎక్స్ ఎప్పుడు కూడా ఐడిన్ ఉండదు. ఎలక్ట్రో నెగిటివ్ కావాలి కదా, ఉన్నవే 4 హాలోజన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. సో ఇది ఫ్లోరిన్ ఉండదు, ఇది క్లోరిన్ ఉండదు. సో ఏఎక్స్ టైప్లో ఎగ్జాంపుల్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ కదా. సో క్లోరిన్ సిఎల్ఎఫ్ ఫామ్ చేయొచ్చు, బ్రోమిన్ బిఆర్ఎఫ్ అండ్ ఐడిన్ ఐఎఫ్. సో రాద్దాం సిఎల్ఎఫ్, బిఆర్ఎఫ్, ఐఎఫ్. నెక్స్ట్ ఫ్లోరిన్ అయిపోయింది, క్లోరిన్ బిఆర్సిఎల్, ఐసిఎల్, బిఆర్సిఎల్, ఐసిఎల్ అండ్ ఐవిఆర్, ఇట్లాంటి కాంపౌండ్స్. నెక్స్ట్ ఏఎక్స్3. ఏఎక్స్3లో స్టేబుల్వి రాస్తున్నాను, సిఎల్ఎఫ్3, బిఆర్ఎఫ్3, ఐఎఫ్3 అండ్ ఐసిఎల్3. బ్రోమిన్వి పెద్దగా స్టేబుల్వి లేవు. ఎందుకు బ్రోమిన్వి రాలేదు? ఎక్సైట్ చేయాలి కదా, X3, XY, X7 ఫామ్ కావాలంటే ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అవ్వాలి, కాబట్టి బ్రోమిన్తో పాసిబుల్ కాదు. నెక్స్ట్ ఏఎక్స్5, సిఎల్ఎఫ్5, బిఆర్ఎఫ్5, ఐఎఫ్5. అంటే లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్ గమనించండి, ఏఎక్స్5 ఇంకా ఏఎక్స్7 ఓన్లీ ఫ్లోరిన్ ఎగ్జాంపుల్సే ఉన్నాయి. ఎందుకు? ఫ్లోరిన్ మాత్రమే ఎలక్ట్రాన్స్ని ఎక్సైట్ చేయగలుగుతుంది. ఓకే, కానీ ఇవన్నీ గ్రౌండ్ స్టేట్లో ఫామ్ అవుతాయి, కాబట్టి ఎక్సైట్ చేసే అవసరం లేదు. కానీ ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఫామ్ అవుతుంది, ఇది సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో ఫామ్ అవుతుంది, అండ్ ఇది థర్డ్ అండ్ లాస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఫామ్ అవుతుంది. అండ్ వీటి యొక్క హైబ్రిడైజేషన్ ఏంటి? ఇది sp3, ఇది ఏఎక్స్3 కదా, అంటే ఏ అనేది సెంట్రల్ ఆటమ్. ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6 7. కానీ ఎన్ని హాలోజన్స్ బాండ్ అవుతున్నాయి? 3. అంటే 2 లోన్ పేర్స్, 2 లోన్ పేర్స్, 3 బాండ్ పేర్స్, టోటల్ 5. అంటే హైబ్రిడైజేషన్ sp3d. ఇక్కడ ఏకి 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, కానీ 5 బాండ్స్. అంటే ఎన్ని లోన్ పేర్స్? 1 లోన్ పేర్, 5 బాండ్ పేర్స్, మొత్తం 6. కాబట్టి sp3d2. మరి ఇది sp3d3, sp3d3. సో వీటి స్ట్రక్చర్ ఏంటి? sp3d2 స్క్వేర్ పిరమిడల్. మరి వీటి స్ట్రక్చర్ పెంటాగోనల్ బై పిరమిడల్. మరి వీటి స్ట్రక్చర్ ఏంటి? 2 లోన్ పేర్స్ అండ్ 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఇది టీ షేప్, ఇది టీ షేప్. అండ్ లాస్ట్ వన్, ఎప్పుడు 2 ఆటమ్స్ ఉంటే అది చూపించేది లీనియరే. లీనియర్, టీ షేప్, స్క్వేర్ పిరమిడల్, పెంటాగోనల్ బై పిరమిడల్. సో నెక్స్ట్ 18th గ్రూప్ ఆర్ 0 గ్రూప్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో ఈ గ్రూప్లో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, ఇన్ని రకాల ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నాయి కదా. రెడాన్ కూడా ఉంది, విచ్ ఈజ్ రేడియో యాక్టివ్. ఓకే, కానీ ఇవన్నీ ఇనర్ట్ అని అంటాం. ఎందుకు? అవి రియాక్ట్ అవ్వవు కదా, అవి కెమికల్గా ఏ రియాక్షన్ చూపించవు. కానీ జీనాన్ మాత్రం వాటి యొక్క హై అటామిక్ సైజ్ వల్ల, దాని అటామిక్ సైజ్ చాలా ఎక్కువ, హై అటామిక్ సైజ్ అండ్ హై ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ వల్ల రియాక్షన్స్ చూపిస్తుంది. మిగతా అవి తక్కువ అటామిక్ సైజ్ కాబట్టి అవి చూపించవు, ఎటువంటి కెమికల్ రియాక్షన్ చూపించదు. సో జినాన్ హై ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ వల్ల కాంపౌండ్స్ని తయారు చేయగలుగుతుంది. కానీ ఆ జినాన్తో రియాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏవి? ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. అది ఫ్లోరిన్, ఫస్ట్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. నెక్స్ట్ ఆక్సిజన్, సెకండ్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. జినాన్ ఫ్లోరిన్తో రియాక్ట్ అయితే HCF2 డైఫ్లోరైడ్ రావచ్చు, హెక్సాఫ్లోరైడ్ రావచ్చు, అండ్
టెట్రాఫ్లోరైడ్, హెక్సాఫ్లోరైడ్ 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ని మాత్రం తయారు చేస్తుంది. ఆక్సిజన్తో అయితే ట్రైఆక్సైడ్, టెట్రా ఆక్సైడ్. కానీ ఒకవేళ రెండుతో రియాక్ట్ అయితే అప్పుడు అంటే ఈ మిక్చర్ ఇవి కనుక మనం తీసుకుంటే మనకి HCOF2 వచ్చే ఛాన్స్ ఉంది, HCO2F2 వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ HCOF4 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీటిని జినాన్ ఆక్సిఫ్లోరైడ్స్ అంటాం. వీటిని ఓన్లీ జినాన్ ఫ్లోరైడ్స్ అండ్ వీటిని జినాన్ ఆక్సైడ్స్. డిఫరెంట్ ప్రపోర్షన్స్లో తీసుకుంటే ఫామ్ అవుతుంది. టెంపరేచర్స్, ప్రెషర్, క్యాటలిస్ట్ అండ్ రేషియో అనమాట. సో జినాన్ అండ్ ఫ్లోరిన్ రేషియోస్ ఏముంటే మనకి ఇలాంటివి రావు. వాటి యొక్క రేషియోస్ తేడాగా డిఫరెంట్గా తీసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. సో జినాన్ డైఫ్లోరైడ్ కనుక తీసుకుంటే వాటి హైబ్రిడైజేషన్ ఏంటి? జినాన్కి 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. కానీ ఈచ్ ఫ్లోరిన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 1 ఎలక్ట్రాన్. సో 2 ఫ్లోరిన్స్ అంటే 3 లోన్ పేర్స్, 3 లోన్ పేర్స్, 2 బాండ్ పేర్స్, టోటల్ 5 sp3d2. సో స్ట్రక్చర్స్, హైబ్రిడైజేషన్, వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. సారీ, sp3d హైబ్రిడైజేషన్. సో sp3d హైబ్రిడైజేషన్ అయితే స్ట్రక్చర్ ఏంటి? లీనియర్, యాక్సియల్ పైనే ఫ్లోరిన్ ఉంటుంది, ఈక్వటోరియల్ పైన లోన్ పేర్స్ ఉంటాయి. లీనియర్. బాండ్ యాంగిల్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, 180 డిగ్రీస్. HCFకి బాండ్ యాంగిల్ 180 డిగ్రీస్. అలానే HCF4 సేమ్ 8 ఎలక్ట్రాన్స్, 8లో 4 బాండ్స్కి పోతుంది ఫ్లోరిన్ బాండ్స్, 2 లోన్ పేర్స్. సో 2 లోన్ పేర్స్, 4 బాండ్ పేర్స్, ఇది 6 కాబట్టి హైబ్రిడైజేషన్ sp3d2. సో sp3d2 అయితే రావాల్సింది ఆక్టాహెడ్రల్, కానీ 2 లోన్ పేర్స్ ఉన్నాయి కదా కాబట్టి స్క్వేర్ ప్లేనార్. సో ఈ కాంపౌండ్ యొక్క డైపోల్ మూమెంట్ ఎంత? 0. క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, జినాన్ యొక్క ఏ ఫ్లోరైడ్ కాంపౌండ్స్లో డైపోల్ మూమెంట్ 0 ఉంటుంది. సో అప్పుడు ఆన్సర్ ఏంటి? HCO4కి డైపోల్ మూమెంట్ 0. అండ్ HCF2 లీనియర్ ఉన్నందుకు కూడా దీని యొక్క డైపోల్ మూమెంట్ 0. నెక్స్ట్ HCF6 టోటల్ 8 ఎలక్ట్రాన్స్లో ఒక లోన్ పేర్ ఉంటుంది, మిగతా 6 బాండ్స్ ఫామ్ అవుతుంది. అంటే 6 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్, టోటల్ 7. అంటే sp3d3 షేప్ ఏంటి? డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్. ఇలా ఇది లోన్ పేర్, ఇది బాండ్ కదా, ఇది ఒకటి లోన్ పేర్, ఇవన్నీ ఫ్లోరిన్స్. సో ఇలా అన్ని ఫ్లోరిన్స్ ఉండడం వల్ల ఇక్కడ లోన్ పేర్ ఉంది కదా, సో ఈ లోన్ పేర్ వల్ల మనకి డైపోల్ మూమెంట్ 0 రాదు. HCF6 డైపోల్ మూమెంట్ 0 కాదు. దేనిది 0? డైఫ్లోరైడ్ అండ్ టెట్రాఫ్లోరైడ్. ఇది లీనియర్, ఇది స్క్వేర్ ప్లేనార్. అలానే ట్రైఆక్సైడ్స్ అండ్ టెట్రాఆక్సైడ్స్ తీసుకుంటే జినాన్ ట్రైఆక్సైడ్, సో 1 లోన్ పేర్ ఉంటుంది, 3 బాండ్ పేర్స్, కాబట్టి షేప్ ఏంటి? పిరమిడల్. జినాన్ టెట్రాఆక్సైడ్ ఇదేంటి? లోన్ పేర్స్ ఏమీ ఉండవు, అన్నీ బాండ్ పేర్సే. ఈ ఒక్కటే కాంపౌండ్ చూడండి మనకి +8 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఏ కాంపౌండ్లో కూడా ఇప్పటి వరకు ఎటువంటి అది 5th గ్రూప్, 15th గ్రూప్ కానీ 16th కానీ ఏ గ్రూప్ ఎలిమెంట్ అయినా తీసుకోండి, +8 ఆక్సిడేషన్ స్టేట్ ఆస్మియం, రుథేనియం తప్ప మిగతా ఏ ఎలిమెంట్స్ ఫామ్ చేయవు. జినాన్ హెక్సాఫ్లోరైడ్ ఒకటి చెప్పుకుంటాం +8 ఆక్సిడేషన్ స్టేట్. ఇది +8 ఉంటుంది జినాన్ ఆక్సిడేషన్ స్టేట్. అండ్ దీని స్ట్రక్చర్ ఏంటి? టెట్రాహెడ్రల్. మరి దీని స్ట్రక్చర్ ఏమని చెప్పుకున్నాం? పిరమిడల్. మరి దీంట్లో డైపోల్ మూమెంట్ దేనికి 0 ఉంటుంది? ఈ టెట్రాహెడ్రల్కి డైపోల్ మూమెంట్ 0, కానీ లోన్ పేర్ ఉన్నందువల్ల దీని డైపోల్ మూమెంట్ ≠0. జినాన్ ఆక్సిడైఫ్లోరైడ్ తీసుకుందాం. జినాన్ 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 2 ఫ్లోరిన్, డబుల్ బాండ్ ఆక్సిజన్ అండ్ 2 లోన్ పేర్స్. సో టోటల్ 2 లోన్ పేర్స్, 3 బాండ్ పేర్స్, అప్పుడు టోటల్ 5 sp3d.
sp3d హైబ్రిడైజేషన్. కాబట్టి షేప్ ఏముండాలి? ట్రైగోనల్ బై పిరమిడల్. కానీ లోన్ పేర్ ఉంది కదా, 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి షేప్ ఏంటి? టీ షేప్. సో టీ షేప్లో యాక్సియల్ బాండ్స్ ఎప్పుడు ఫ్లోరిన్ ఆక్యుపై చేస్తుంది, ఈక్వటోరియల్ బాండ్ ఆక్సిజన్ ఆక్యుపై చేస్తుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జినాన్ డయాక్సీ డైఫ్లోరైడ్. సో ఈ డయాక్సీ డైఫ్లోరైడ్లో 2 ఫ్లోరిన్, 2 డబుల్ బాండ్ O, 1 లోన్ పేర్. సో 4 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్. ఇది కూడా 5 sp3d. కానీ ఏంటి ఇది? పిరమిడల్ సీసా షేప్ అనొచ్చు. పిరమిడల్ కాదు, దీని పేరు సీసా. TBP ఉండాలి, sp3d కాబట్టి TBP ఉండాలి. కానీ లోన్ పేర్స్ ఉన్నాయి కదా, ఇది టీ షేప్ వచ్చింది. అలానే ఇప్పుడు ఇంకో లోన్ పేర్ తీయాలి మనం. టీ షేప్ నుంచి ఇప్పుడు ఏముగా మారుతుంది? సీసా షేప్ అవుతుంది. సీసా షేప్ అవుతుంది. సో చూడండి, ఇది లోన్ పేర్, ఇది 2 యాక్సియల్ బాండ్స్, ఇవి 2 ఈక్వటోరియల్ బాండ్స్. లాస్ట్ వన్ HCOF4. HCOF4 దీనికి కూడా 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కానీ 4 ఫ్లోరిన్ బాండ్స్ ఉన్నాయి. దెన్ 1 డబుల్ బాండ్ O, ఒక లోన్ పేర్. సో 1 లోన్ పేర్, 5 బాండ్ పేర్స్, టోటల్ అయినాయి 6. కాబట్టి sp3d2. sp3d2 అయితే రావాల్సింది ఏంటి? ఆక్టాహెడ్రల్. కానీ లోన్ పేర్ ఉంది కదా, సో షేప్ పేరేంటి? స్క్వేర్ పిరమిడల్. 4 ఫ్లోరిన్స్ ఇక్కడ ఆక్యుపై అవుతుంది, ఇది డబుల్ బాండ్ అండ్ ఇది లోన్ పేర్. సో దీని పేరేంటి? స్క్వేర్ పిరమిడల్. జినాన్ హెక్సాఫ్లోరైడ్ హైడ్రాలిసిస్ అవుతే వచ్చే ప్రోడక్ట్స్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. జినాన్ హెక్సాఫ్లోరైడ్ హైడ్రాలిసిస్ చేస్తే వచ్చే ప్రోడక్ట్. ఆ హైడ్రాలిసిస్ అనేది మళ్ళీ 2 టైప్స్గా ఉంటుంది, పార్షియల్ హైడ్రాలిసిస్, కంప్లీట్ హైడ్రాలిసిస్. సో జినాన్ హెక్సాఫ్లోరైడ్కి ఓన్లీ 1 వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసామనుకోండి, అప్పుడు మనకు వచ్చే ప్రోడక్ట్ జినాన్ ఆక్సీ టెట్రాఫ్లోరైడ్ ప్లస్ HF, 2HF. అదే జినాన్ హెక్సాఫ్లోరైడ్కి మనం 2 మోల్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే వచ్చేది జినాన్ డయాక్సీ డైఫ్లోరైడ్ అండ్ 4 మోల్స్ ఆఫ్ HF. కానీ 3 మోల్స్ ఆఫ్ వాటర్ అంటే ఇది కంప్లీట్ హైడ్రాలిసిస్, ఏ ఫ్లోరిన్స్ ఉండవు, అంటే జినాన్ ట్రైఆక్సైడ్ ప్లస్ 6 మోల్స్ ఆఫ్ HF. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది 2HF, ఇది 4, ఇది 6. ఇక్కడ ఓన్లీ 1 ఆక్సిజన్, 1 వాటర్, 1 ఆక్సిజన్, 2 వాటర్ మాలిక్యూల్స్, 2. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. సో జినాన్ హెక్సాఫ్లోరైడ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఇస్తుంది. సో నెక్స్ట్ జినాన్ డైఫ్లోరైడ్కి హైడ్రాలిసిస్ చేసాం, కంప్లీట్ హైడ్రాలిసిస్. అప్పుడు ఏమవుతుంది? HF ఎలానో ఫామ్ అవుతుంది ప్లస్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఓన్లీ జినాన్ రెడ్యూస్ అయిపోయి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. జినాన్ టెట్రాఫ్లోరైడ్ కనుక మనం హైడ్రాలిసిస్ చేస్తే, జినాన్ టెట్రాఫ్లోరైడ్ హైడ్రాలిసిస్ చేస్తే ఇది 1:2 రేషియోలో హైడ్రాలిసిస్ అయి జినాన్ ట్రైఆక్సైడ్ ఫామ్ అవుతుంది ప్లస్ 24 మోల్స్ ఆఫ్ HF ఫామ్ అవుతుంది ప్లస్ 3 మోల్స్ ఆఫ్ O2 అండ్ 4 మోల్స్ ఆఫ్ Xc. సో ఈ డైఫ్లోరైడ్ అండ్ టెట్రాఫ్లోరైడ్లోనే జినాన్ రిలీజ్ అయింది, రెడ్యూస్ అయింది. ఓకే, కానీ ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క కాంపౌండ్లో జినాన్ +6 ఆక్సిడేషన్ స్టేటే ఉంది. ప్రతి ఒక్క కాంపౌండ్లో జినాన్కి +6 ఉంది, కానీ ఇక్కడ 0 అయింది. అండ్ ఇక్కడ ఇది +6 అండ్ ఇది 0. అంటే ఏంటి? +4 నుంచి +6, 0. ఇది మనం డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. జినాన్ టెట్రాఫ్లోరైడ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అని చెప్పవచ్చు, కానీ ఇటు డిఫరెంట్.